హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చీర క్లాత్తో మనకు బ్లౌజుకు చీరకు మ్యాచింగ్ ఏదైనా సరే మనకు చీరలు కలిసేటట్టు చూసుకొని గల్లకి ఎలా పైపింగ్ చేసుకోవాలో సింపుల్గా ఓన్లీ 2 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా నేను 4 ముక్కలు తీసుకొని ఇలా అతికిచ్చి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఈ కాజల పట్టు ఏదైతే ఉందో అక్కడ నుంచి 2 మడతలు పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. నీట్‌గా కుట్టుకోవాలి. 2 మడతలు పెట్టాలి. ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 మడతలు పెట్టి ఈ విధంగా కుడుతున్నా చూడండి. చాలా సింపుల్‌గా థ్రెడ్ లేకుండానే పైపింగ్ సింపుల్‌గా నీట్‌గా రావడానికి మీకు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. మీరు మీ మీ బ్లౌజ్‌కు మీరే పైపింగ్ చేసుకుంటారు. నేను చేసి చూపిస్తున్నా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడండి. లైక్ చేస్తలేరు, లైక్ చేయండి. లాస్ట్ వరకు ఇలా 2 మడతలు పెట్టి ఈ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఇంచున్నర ఎడల్పు తీసుకున్నది అది లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. కొంచెం లాస్ట్‌కొచ్చేసి కొంచెం లోపలికి మడత పెట్టి ఇగో ఇట్లా కుట్టుకోవాలి. చూడండి నేను ఎలా మడత పెడుతున్నానో. లోపలికి మడత పెట్టి మళ్ళీ 2 మడతలు పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. నీట్‌గా కట్ చేసుకోవాలి. అంతా ఒక్క లెవెల్‌గా ఉండేలా ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఇప్పుడొచ్చేసి ఈ మధ్యలో కాట్లు పెట్టాలి. కాట్లు పెట్టినంక పైపింగ్ ఎంత అవసరం ఉందో మనకెంత కనిపియాలనో అంత నీట్‌గానే లోపలికి రెడ్ కలర్ ఏదైతే ఉందో అది లోపలికి మడత పెట్టి నీట్‌గా మంచిమల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. చాలా సింపుల్‌గా కుట్టుకోవచ్చు పైపింగు. మంచిమల్ల పైన నీట్‌గా కుట్టు పెట్టుకోవాలి. రెడ్ దాని పైన కుట్టు రావద్దు. రెండిటి మధ్యలో రావాలి కుట్టు. అటు ఇటు వస్తే గజ్జిరి బిజ్జి నీట్‌గా రాదు. నీట్‌గా అనిపియదు. నేనైతే ఈ నీట్‌గా ఇలా వెనకకు ఉల్టా మలిపి కుడుతున్నాను. మంచిమల్ల పైన కుట్టు పెడుతున్నాను చూడండి. మీరు గూడా మీ చీరలెళ్ళిన బ్లౌజుకు చీరకు మ్యాచింగు, పైపింగు ఇలా పెట్టుకుంటారని ఓన్లీ 2 నిమిషాల లోపే మీకు చూపెట్టాలనిపించింది. చాలా వీడియోలలో ఫుల్ చూపించాను. ఫుల్ వీడియోలలో, షార్ట్ వీడియోలలో చూపెట్టాలనిపించి చూపిస్తున్నాను. ఎంతవరకు మీకు నచ్చిందో, ఎంతమంది ఇలా పైపింగ్ చేసుకుంటారో చీరకు మ్యాచింగు నాకు కామెంట్‌లో తెలియచేయండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. నీట్‌గా చాలా సింపుల్ అనే చెప్తున్నా మీకు. ఇప్పుడొచ్చేసి ఈ ఉల్టా ఇంకొక కుట్టు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటది గదా పైపింగ్‌ది. ఆ పైపింగ్ క్లాత్ అనగడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో రెండో కుట్టేసుకోవాలి అనగడానికి. లైక్ చేయండి. లైక్ చేసి చూడండి. నీట్‌గా ఇప్పుడు నేను తిరగమల్ల నుంచి చూపిస్తున్నా మీకు కనిపిస్తలేదని